పోసాని విచారణ ఇంకా కొనసాగుతోంది. పోసాని 4 గంటలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే విచారణకు పోసాని సహకరించడం లేదంటున్నారు పోలీసులు. ఇక కాసేపట్లో పోసాని కోర్టులో హాజరుపరచనున్నారు. పోసాని విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోసాని విచారణగా ఎంతసేపు కొనసాగనుంది? ఎప్పుడు పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు? శ్రీనివాస్, సుమిత్ర, పోసాని కృష్ణమురళి గత మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు విచారిస్తున్నారు. ఫస్ట్ వైద్య అధికారులను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి మొత్తం అతను వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అతను ఏమైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడా, అసలు ఎంక్వైరీకి ఏమైనా ఆటంకం కలుగుతుందా అనే నేపథ్యంలో స్థానిక డాక్టర్ వచ్చి మొత్తం అతనికి ఆరోగ్య పరీక్షలను మొత్తం తేల్చడం జరిగింది. అయితే అతను పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాడని కూడా తేల్చారు. గతంలో కొంత హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆ తర్వాత అతనికి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇంకా చిన్న మహిళలు తప్ప ఇంకేం ప్రాబ్లం అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు, అతనికి విచారణ కూడా సహకరిస్తారని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయినాక విచారణ ప్రారంభించారు. విచారణలో అన్నమయ్య జిల్లా విద్యాసాగర్ నాయుడుతో పాటు స్థానిక సిఐ కూడా విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా గత 4 గంటల నుంచి అంటే మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు విచారిస్తున్నారు. కానీ పోలీసులకి విచారణలో సహకరించలేదని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఆ రోజు వీళ్ళు మొత్తం ఏదైతే కేసు నమోదు చేశారో మనీ అంటే స్థానిక జనసేన నేత మనీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు విత్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్తో పాటు అతని కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి కుటుంబ సభ్యులందరినీ కూడా అసహ్యంగా మొత్తం చాలా అసభ్యకరంగా మాట్లాడాడు అనేది అతని టాక్లో ఉంది. తర్వాత పోలీసులు కూడా అదే ఆడియో వీడియోలను కూడా మొత్తం యూట్యూబ్లోటి అన్నీ కూడా విత్ సాక్ష్యాధారాలను మొత్తం చేసి ఆడియో వీడియోలను కూడా తీసుకొని రావడం జరిగింది. మొత్తం రికార్డ్ చేశారు అవన్నీ కూడా. అయితే అవన్నీ తెలుస్తూ ఈరోజు ఎంక్వైరీ జరిగింది. డాక్టర్ వెళ్ళిన తర్వాత అయితే ఆ విచారణలో ఏమాత్రం అతను సహకరించలేదు అని చెప్తూ ఉన్నారు పోలీసులు కూడా. పోలీసు అధికారులు ఒకవైపు ఎస్పీ గారు, ఆ తర్వాత లోకల్ సిఐ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికి 4 గంటలు ముగిసింది. 4 గంటలు కూడా చెప్పుకోదగ్గట్టుగా అతను సమాధానం ఇవ్వలేదు. ఆ రోజు జరిగిన సంఘటనలు తిట్టిన ఆ రోజు నేను అన్న మాటలు అయితే మీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇంకా నేను చెప్పేది ఏముంది అనే విధంగా 2-3 మాటలు చెప్తున్నాడు తప్ప అడిగిన వాటికి దాట వేస్తున్నాడు, లేదంటే మౌనం వహిస్తున్నాడు తప్ప పూర్తి స్థాయిలో విచారణ సహకరించేదని మనకు తెలుస్తుంది అధికారుల ద్వారా, పోలీసు అధికారుల ద్వారా. తర్వాత ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత విచారణ ముగిసిన తర్వాత మరి కాసేపట్లో రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ కింద హాజరుపరుస్తారు, మేజిస్ట్రేట్ ఎదుట. సో ఇప్పుడు అంటే అడ్వకేట్స్ కూడా ప్రభుత్వ అడ్వకేట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నారు అడ్వకేట్స్ కూడా. ఎస్పీ గారు మొత్తం న్యాయవాదులను కూడా లోపలికి పిలిపించడం జరిగింది. అలాగే మరోవైపు రైల్వే కోర్టులో కూడా పొన్నవోలు సుధాకర్ హైకోర్టు న్యాయవాది, ప్రముఖ న్యాయవాది వైసీపీ తరఫున ఇప్పుడు వాదించేందుకు సిద్ధంగా ఉన్నాడు కోర్టులో. వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొమ్మతానే పోసాలని అక్కడ సుధాకర్ అక్కడ పొన్నవోలు సుధాకర్ కూడా వాదించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మొత్తం న్యాయవాదులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. అంటే 6-7 మధ్య 6 పైన తీసుకెళ్తారు. అక్కడి నుంచి వాదనలు జరిగే అవకాశం ఉన్నాయి. సో అప్పుడు జరిగేటి అన్ని కూడా వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఈరోజు జరిగిన ఎంక్వైరీ కావచ్చు, ఎఫ్ఐఆర్ కావచ్చు, ఈ వైద్య రిపోర్ట్ కావచ్చు, మొత్తం ఎఫ్ఐఆర్తో సహా మొత్తం అన్ని రిపోర్ట్లు సబ్మిట్ చేస్తారు, జడ్జి ముందు హాజరుపడతారు. మొత్తం వాదనలు జరిగిన తర్వాత రిమాండ్ వెళ్తే కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం పోసానని. అయితే ఓవరాల్గా తీసుకుంటే కన్నా పోసాని చెప్పుకోదగ్గట్టుగా ఇక్కడ విచారణలో సహకరించాలని తెలుస్తుంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.